ఎన్నో ఏళ్ల నుంచి బీసీల కోసం బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి బి హనుమంతరావు గారు ఈ సబ్జెక్ట్ మీద హక్కుల సర్వే మీద మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షులు, ఎన్ఐసియు నుంచి, యువజన కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా పార్లమెంట్ మెంబర్గా పంచాయతీరాజ్ వ్యవస్థను బాగు చేయాలని ఆలోచన చేసినటువంటి మా సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర ఇన్ఛార్జిగా వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా పిసిసి ఆఫీస్ బేరర్స్, కమిటీ చైర్మన్స్ అందరికీ పేరు పేరున యూత్ కాంగ్రెస్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ 2-3 ఇష్యూస్ ఉన్నాయండి. ఇవాళ నేను ఎన్నో రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసింది కేవలం ఇందిరాగాంధీ గారి. ఆనాడు భూ సంస్కరణ అమలు చేయాలన్నా, దున్నేవాడికి భూమి ఇవ్వాలన్నా బ్యాంకు నేషనలైజ్ చేసినటువంటి ఏకైక నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదే అడుగుజాడలో నడిచినటువంటి రాజీవ్ గాంధీ, నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు హనుమంత్, హౌ యు ఆర్ మేకింగ్ ఏ ఎగ్జిక్యూటివ్ అన్నాడు. సార్, అకార్డింగ్ టు యువర్ మదర్ షీ వాజ్ సో సోషల్ జస్టిస్, సో గో హ్యాడ్ అన్నాడు. ఆ రోజులలో 23 జిల్లాలు ఉంటే ఎక్కువ శాతం మోర్ దాన్ 50% జిల్లా అధ్యక్షులు చేశారు. అది నా కమిట్మెంట్ కాదు, అది రాజీవ్ గాంధీ కమిట్మెంట్. అదే ఆలోచనలో ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దేశ ప్రజలు ఏ విధంగా ఉన్నారు దాన్ని ఎక్స్రే అన్నాడు. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడా లేదా? దానికి నిజంగా ఇంప్లిమెంట్ ఎవరు చేసిందంటే రేవంత్ రెడ్డి గారు. ఎవరు పని చేస్తే వాళ్ళ గురించి నేను వారావారిగా మాట్లాడతా. ఎందుకంటే ఆయన ఆలోచన ఒక్కటే ఉన్నది. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే బడుగు బలహీన వర్గాల ఓట్లే కావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు వేస్తేనే, అగ్ర కులాలు ఎవరున్నా మా ఓట్లు ఉంటేనే వాళ్ళు గెలుస్తారని ఆలోచన చేశాడు. అందుగుంచే ఇవాళ ఎవరు మా పొన్నం ప్రభాకర్ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆ కమిటీ తప్పనిసరిగా శ్రీధర్ బాబు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ కింది స్థాయి దానికి పోవాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ సీట్లు ఇస్తారనేది ఆలోచన. అదే కొంచెం పార్టీలో కూడా మా మహేష్ మీద గురుతరమైన బాధ్యత ఉంది బాబు. ఇదే లెక్క ప్రకారం ఉండాలి. పార్టీలో కూడా బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది నా ఆలోచన. ఎందుకంటే కామారెడ్డిలో 10 జిల్లాలు తిరిగినాం. ఆ తర్వాత కామారెడ్డిలో ఎవరైతే మీటింగ్ పెట్టినో బీసీ డిక్లరేషన్ సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి వచ్చారు. ఆ మీటింగ్లో నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, సార్ ఈ బడ్జెట్ మాకు సరిపోదు, మేము జనాభాలో ఎక్కున్నాము అంటే ఏమన్నా లేదే పెంచుతా అన్నాడు. కనుక దాని మీద బీసీ సప్లాన్ కావాలి. మా డబ్బు పక్కకు పోవద్దు, ఆ డబ్బు ఖర్చు పెట్టాలి. ఎంతో మంది కుల వృత్తులు చేసుకుంటున్నారు బాబు, సకలోళ్ళు మంగళోళ్ళు, వాళ్ళని కూడా చూడాలి. కేవలం 5-6 కులాలకే లాభం కాదురా బాబు. నేను కూడా మున్నూరాన్ని, కానీ మా కులమే పైకి రావాలంటే నడవదురా బాబు. సమాజంలో కింది వాళ్ళకి కూడా సాయం చేయాలి. అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నానంటే సుప్రీంకోర్టు ఆర్డర్లు, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కేటగరైజ్ చేయాలనే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇందులో ఒక బాధ ఉంది. నేను మొన్న నల్గొండ పోతే ఏమన్నా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. కానీ మళ్ళీ మా దగ్గర కొందరు జగడ పెడుతున్నట్టు. ఈ జగడలు పెట్టొద్దే రేవంత్ రెడ్డి గారు, నువ్వే చేయాలి.